టైటిల్ చూసారా? ఇప్పటికే మేము చెప్పాం కదా, అల్లు అర్జున్ ఇంకా అట్లీ రాకా సినిమాలో ముగ్గురు కన్నా ఎక్కువ హీరోయిన్స్ ఉంటారని. అందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్. ఇంకా బాలీవుడ్ భామల మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లు కూడా లైన్ లో ఉన్నారు. అలానే మన పుష్పరాజ్, శ్రీవల్లి, అదే రష్మిక కూడా ఈ సినిమాలో ఉందని, కానీ విలన్ లాంటి రోల్ చేస్తుందని అన్నారు. ఇంకా దీనికే అమ్మో అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం రాఖాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇలా అన్ని ఉండేలా దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్లే ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలన్నీ కమర్షియల్ పరంగా మంచి విజయాలు సాధించాయి. ప్రేక్షకులను అలరించే మాస్ ఎలిమెంట్స్ తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అలాంటి దర్శకుడు అల్లు అర్జున్ తో చేతులు కలపడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకులకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీపికా చేరడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలుసు కదా. అయితే ఈ సినిమాలో ఇంకా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారని చెప్పాం కదా. ఇటీవల మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మలయాళ నటి ఫెమినా జార్జ్ ఈ సినిమాలో తాను కూడా నటిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో సినిమా విభిన్నమైన పాత్రలు ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది. ఇప్పుడు మరో నటి కూడా ఈ ప్రాజెక్ట్ లో చేరినట్లు స్పష్టమైంది. పంజాబీ నటి లైలా గ్రావెల్ తాజాగా రాకాలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ వార్తతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనా గ్రావెల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం తనకు చాలా రోజుల కల అని చెప్పింది. ఇప్పుడు ఆ అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. నైలా మాట్లాడుతూ అట్లీ దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఆయన సినిమాలు ఎప్పుడూ పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు అలాంటి దర్శకుడి సినిమాలో నాకు అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటించాను. కానీ ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కావడం నా కెరియర్ లో ఒక ప్రత్యేకమైన మైలురాయి అని పేర్కొంది. నైలా గ్రావెల్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తమాషా, బరేలీకి బర్ఫీ, తప్పడ్, ఇష్క్ విష్క్, రిబౌండ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఒక వెబ్ సిరీస్ లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాఖా వంటి భారీ చిత్రంలో అవకాశం దక్కడంతో ఆమె కెరియర్ కు మరో పెద్ద మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీపికా పదుకొనే, ఫెమినా జార్జ్, నైలా గ్రావెల్ వంటి నటీమణులు ఈ సినిమాలో భాగమవుతున్నట్లు సమాచారం రావడంతో సినిమాలోని మహిళా పాత్రలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుందని, కథలో ప్రతి పాత్రకు బలమైన నేపథ్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ సినిమాలో మహిళా పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉండటం తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో ప్రతి పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. రాకా చిత్రాన్ని భారీ విజువల్ ట్రీట్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్నో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సినిమా నిర్మిస్తున్నారు. అందుకే ఈ చిత్రం అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టుగా కొత్త లుక్ తో పాటు ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గత చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు రాఖాతో ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు కూడా ఎక్కడ రాజీ పడకుండా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా
సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రధాన తారాగణానికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా మేకర్స్ దశల వారీగా వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ప్రతి కొత్త ప్రకటన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ముఖ్యంగా సినిమాలో ఇంకా ఎవరు నటిస్తున్నారు, కథ ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ పాత్ర ప్రత్యేకత ఏమిటి వంటి అంశాలపై ఆసక్తికి రోజు రోజుకు పెరుగుతుంది.